పోస్టులు పెట్టి కమిటీ ప్రణాళిక సభ్యులు ఫామ్ చేశాం. వాలంటరీగా దేవునికి ఇస్తున్న ఆఫరింగ్స్ ఇప్పటి వరకు ఏప్రిల్ 2021లో స్టార్ట్ అయింది. ఈ మంత్ లాస్ట్ మంత్ వరకు 30 లక్షల వరకు అక్షరాల ఈ చర్చ్ డెవలప్మెంట్ వరకు ఖర్చు పెట్టాం. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ 6 సార్లు క్రిస్మస్ కండక్ట్ చేసాం. ప్రతి క్రిస్మస్కి 2 లక్షలు అవుతుంది. ఆ 12 లక్షలు కూడా మళ్ళీ సపరేట్ సార్, ఇది ఇందులో లేదు. ఇప్పటివరకు క్రైస్తవ ఉద్యోగులకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాల్లో క్రైస్తవ ఉద్యోగులు వాలంటరీగా ఇచ్చిన ఎవరిని మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అడిగింది లేదు. అందరూ ఇచ్చిన 42 లక్షల వరకు ఇస్తున్నారు. నార్మల్గా బయట అనుకుంటారు అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి, ఆస్ట్రేలియా నుంచి ఫండ్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని అనుకుంటారు. కానీ మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. మనం దేవుని భాగాన్ని తీయగలిగితే మనమే ఇతర దేశాలకి పంపించి మరి ఆ సొసైటీకి సేవ చేయగలం. ఫౌండర్ మెంబర్ గారి హృదయంలో ఉన్న ఆశను డైరెక్టర్ గారి మీద కొంత పెట్టారు. అలాంటి పాటను సార్ తీసుకోకుండాలని ఆ మనవిని దయచేసి మనం క్రైస్తవం దేవునికి ఇవ్వటంలో ముందుండాలి. మనం ఇచ్చే వారంగా ఉండాలి కానీ పుచ్చుకునే వారంగా ఉండకూడదని దేవుని లేఖను అనుసరిస్తుంది. అలాంటి విషయంలో దేవుడు మనల్ని పురికొట్టును గాక. మంచిది. మరి వారి విషయంలో ఎంతో వేదన ఉంది. 5 సంవత్సరాలు మాట్లాడటానికే సంబంధం ఎక్కువ తీసుకున్నారు. సో మిగతా కృపానంద గారు కానీ ఎస్సీ గారు తక్కువ టైం సార్కి నేను 1 గంటకి వచ్చేస్తానని చెప్పాను సార్. కొంచెం